అండి, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోస్ అస్సలు పోస్ట్ చేయడానికి కుదరట్లేదండి. ఇవి వచ్చేసి మనము ఒకే శారీతో 3 పెయిర్స్ అంటే మదర్ అండ్ డాటర్ కోసం ఒకే శారీతో మనము 3 పెయిర్స్ స్టిచ్ చేసామండి. ఈ పాపది ఫస్ట్ బర్త్డే అని చెప్పి మనకి మేడం పంపించారు. శారీ ఒకటే పంపించారు మేడము. ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అన్నమాట. 1 ఇయర్ పాప ఫస్ట్ బర్త్డే అండి. ఫస్ట్ ఈ ఫ్రాక్ చూడండి. ఇవన్నీ కూడా ఐరన్ ప్లీట్స్ అన్నమాట. మనకి చూసారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ జిప్ వస్తుంది. దీన్ని మనము ఈ బ్లౌజ్ లేకుండా అయినా కూడా మనము ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. చూడండి ఎంత క్యూట్ గా ఉందో, చిన్న బ్లౌజ్. ఇక్కడ వచ్చేసి నేను ఆరి వర్క్ అనేది చేశాను, నెక్ వర్క్. ఇది ఆ పాపకు వచ్చేసి హెవీగానే అనిపిస్తుంది అండి. నెక్ వర్క్ వచ్చేసి హెవీగానే అనిపిస్తుంది, చిన్న పాప కదా, 1 ఇయర్ పాప. ఇది బ్లౌజ్ అన్నమాట. దీని మీదకి చూడండి ఇలా పెయిర్ వస్తుంది మనకి. లోపల కూడా అంతా మనకి ఫుల్ ఓవర్ ల్యాక్ తో ఉంటదండి. ఎక్కడ కూడా మనకి స్టిచ్చింగ్ అనేది అసలు ప్రాబ్లం అనేది ఉండదు, తెలుసు కదా. లోపల కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బటన్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ బర్త్డే పాపది ఫ్రాక్ అన్నమాట. నెక్స్ట్ వీళ్ళ సిస్టర్ ఉందన్నమాట. వీళ్ళ సిస్టర్ కి వచ్చేసి ఇలా శారీలో మనకి లోపల వైపున కట్టు చెంగ వస్తుంది కదా అండి, అది వచ్చేసి ఇలా నేను బాడీ కోసం యూజ్ చేశాను. చూడండి, శారీలో ఏ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఫుల్ శారీ అనేది మనము యూజ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఈ పాప వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఇవన్నీ కూడా ఐరన్ ప్లీట్స్ అండి. ఈ పాప కూడా ఇలానే ఒక మీటర్ హాఫ్ పట్టు క్లాత్ అనేది తీసుకొని దీనికి కూడా సేమ్ ముగ్గురికి కూడా ఒకే వర్క్ అనేది చేయించానండి. అసలు ఏది కూడా చేంజ్ అనేది లేదు. కాకపోతే ఈ పాపకి ఇక్కడ పాప్లం టాప్ కి 2 లేయర్స్ వచ్చాయి అన్నమాట. ఈ పాప్లం టాప్ ఇక్కడ 2 లేయర్స్ ఇచ్చాను. ఈ చిన్న పాపకి అయితే ఒక్క లేయరే ఇచ్చానండి. ఈ బ్లౌజ్ కి ఒక్క లేయరే ఇచ్చాను, చిన్న పాప కదా మరి హెవీగా ఉంటుంది అని చెప్పి. చూడండి, ఈ సెట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అన్నమాట. కనిపిస్తుంది కదా, ఇది 3 ఇయర్స్ పాప కోసము స్టిచ్ చేసిన డ్రెస్ అన్నమాట. సేమ్ ఇది కూడా అంతేనండి. బ్యాక్ సైడ్ బటన్స్ వస్తాయి, లోపలంతా కూడా మనకి ఫుల్ ఓవర్ ల్యాక్ తో ఉంటది. ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది అసలు ప్రాబ్లం అనేది ఉండదు. ఇది వచ్చేసి ఒక సెట్ అన్నమాట. ఈ రెండు కూడా ఇది 1 ఇయర్ పాప కోసము స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి 3 ఇయర్స్ పాప కోసము స్టిచ్ చేసాము. ఫైనల్ గా ఇది వచ్చేసి మదర్ కోసం స్టిచ్ చేసిన లెహెంగా అండి. చూడండి, ఫుల్ పెయిర్ వస్తుంది శారీలో మనకి. ఇవన్నీ కూడా చెప్పాను ఐరన్ ప్లీట్స్ అన్నమాట. నేను మదర్ లెహెంగా కోసం 3 మీటర్స్ యూజ్ చేశాను. రిమైనింగ్ 1 మీటరు, రిమైనింగ్ 2 మీటర్స్, 5 మీటర్స్ వచ్చింది మనకు శారీ ఫుల్ గా. ఆ పళ్ళు తీసేగా మిగిలిన శారీ అంతా కూడా మనము ఇలా యూజ్ చేసాం అన్నమాట. లోపల కూడా నేను ఈ మెయిన్ క్లాత్ ఎంత తీసుకున్నానో లోపల కూడా సేమ్ అంతే కాటన్ క్లాత్ అనేది యూజ్ చేశాను లెహెంగాకి. చూడండి, ఇలా చిన్న టాజల్స్ అనేవి ఇచ్చాను అనమాట లెహెంగాకి. ఇది వచ్చేసి మదర్ యొక్క లెహెంగా అండి. ఇది చూడండి, ఇది మదర్ బ్లౌజ్ అన్నమాట. సేమ్ ఒకటే వర్క్ అండి. ముగ్గురికి కూడా చెప్పాను కదా, ఏమి చేంజెస్ లేవు. వర్క్ అనేది సేమ్ గా ఉంటది. ముగ్గురిది కూడా సేమ్ వర్క్ అన్నమాట. చూడండి, మదర్ కి వచ్చేసి ఈ కలర్ కట్ వర్క్ హాఫ్ శారీ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇదండి ఫైనల్ గా వచ్చేసి చెప్పాను కదా, 1 శారీతో మనము 3 డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేయడం జరిగింది. ఏది కూడా మనకి వేస్ట్ అనేది అవ్వకుండా శారీ మొత్తం ఫుల్ గా యూజ్ చేసి మనము వాళ్ళకి చక్కగా స్టిచ్చింగ్ అనేది కస్టమైజేషన్ అనేది చేయించి పంపించామండి. తెలుసు కదండి, మీలో ఎవరికైనా సరే కావాలి అంటే మాత్రం మనకి ఒక 1 వీక్ ముందు కనుక చెప్పారు అంటే సేమ్ కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి కొరియర్ అనేది చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసము మన బేబీ ఫ్యాషన్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.